సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మా అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం ఉమ్మడి జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, రాష్ట్ర చేనేత రంగ పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన ప్రగడ కోటయ్య జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమని అన్నారు. 1952 మద్రాస్ శాసనసభ ఎన్నికల్లో గుంటూరు జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఎన్నికయ్యారని, 2 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేశారని, 1974 నుండి 1980 వరకు శాసనమండలి సభ్యులుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నలను పొందిన ప్రజానాయకుడని అన్నారు. శాసనసభ ఉప సంఘాలతో సభ్యునిగా పనిచేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైనేజీ బోర్డు మరియు జిల్లా నీటిపారుదల కమిటీ సభ్యునిగా, అనేక ఉపసంఘాల సభ్యునిగా పనిచేసి అనేక సేవలు అందించారని తెలిపారు. జిన్నింగ్, స్పిన్నింగ్, కాంపోజిట్ మిల్లులపై ఆమూలాగ్రం అధ్యయనం చేశారని తెలిపారు. ఆయన హయాంలోనే ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200కి పైగా నూతన చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి అసంఘటితంగా ఉన్న చేనేత రంగ అభివృద్ధికి, వారు నేసిన బట్టలకు గిట్టుబాటు ధర కల్పించడానికి, కార్మికుల కష్టాలు కడతీర్చడానికి ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని అన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చూపిన అంకితభావం, నాయకత్వం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఉమ్మడి జిల్లా చేనేత జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి బి హనుమంతరావు, జిల్లా కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, జిల్లా కలెక్టరేట్ వివిధ శాఖల ఉద్యోగులు, చేనేత కార్మిక నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ ఆలయం అమ్మవారి జాతర విశిష్టతను ప్రతిబింబించేలా దర్శకుడు సాయి తేజ మోటేపల్లి ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆల్బం రూపొందిస్తున్నారు. ఆదివారం తూర్పు వీధి గంగానమ్మ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో తూర్పు వీధి గంగానమ్మ ఆలయ కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్తో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతర వైభవాన్ని, అమ్మవారి మహిమను నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఆల్బం రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఆల్బంకు మోటేపల్లి సత్యవతి, దారపు ఛాయాదేవి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకత్వాన్ని సత్య కశ్యప్, నృత్య దర్శకత్వాన్ని సాగర్ నిర్వహిస్తున్నారు. ఈ ఆల్బంలో వంశీ, శ్రియ, నవ్య, కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గంగానమ్మ జాతరలోని ఆధ్యాత్మికత, సాంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ఆకట్టుకునే రీతిలో జాతర నృత్యాల్ని చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మారం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఓకే సార్. అందరికీ కూడా నమస్కారం. ఏలూరు అంటేనే గంగానమ్మ జాతర, గంగానమ్మ జాతర అంటేనే ఏలూరు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన జాతరలో ఏలూరు కూడా ఉంది. దానికి సంబంధించి మరి మోటేపల్లి సాయితేజ గంగానమ్మ జాతర గురించి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే తూర్పిది గంగానమ్మ ఊరిలో అమ్మవారి సన్నిధిలో ఒక సాంగ్ చేయడానికి మరి సాయితేజ ఇక్కడికి విచ్చేసి గంగానమ్మ యొక్క విశిష్టతను కానీ అదేవిధంగా ఏలూరులో చేసే జాతర గురించి కానీ ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. తప్పనిసరిగా అది విజయవంతం అవ్వాలని, ఆ గంగానమ్మ యొక్క ఆశీస్సులు సాయితేజ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సాయితేజ, మోటేపల్లి సాయితేజ. నేను పుట్టి పెరిగిందంతా ఏలూరు, కానీ సినిమాల్లో ఇష్టం వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయినా 8 years నుంచి అక్కడ కింద ఏదో చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయ్యాను. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏమీ లేదు, బట్ ఇప్పుడు నాకు స్టేజ్ వచ్చింది. కానీ నాకు సపోర్ట్ చేసిన ఈ సాంగ్ కోసం నేను భానుప్రసాద్ గారు, తర్వాత నాకు క్లాప్ పట్టడానికి వచ్చిన బలేటి చండీ గారు, నారా శేష్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎందుకన్నా ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ యాక్షన్, కొంచెం టెన్షన్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరిపై గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతుల పొలాల్లో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రముఖ వ్యాపారవేత్త హరిహరసుత అయ్యప్ప స్వామి అన్న సమారాధన కమిటీ చైర్మన్ కొట్టు మధు ఆకాంక్షించారు. చింతలపూడి నియోజకవర్గంలోని తడికెలపూడి గ్రామంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గంగానమ్మ తల్లికి గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. గ్రామంలోని శివాలయం వద్ద నుంచి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు సాంప్రదాయబద్ధంగా కాలినడకన ఊరేగింపుగా బయలుదేరి గంగానమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, సారె సమర్పిస్తే గ్రామాల్లో సుభిక్షం నెలకొని పంటలు బాగా పండడంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తారని గ్రామస్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా కొట్టు మధు మాట్లాడుతూ గంగానమ్మ తల్లి దయతో గ్రామంలో సిరి సంపదలు వెల్లివిరియాలని, రైతులు పండించిన ప్రతి పంటకు మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభించాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం నెలకొల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ గంగానమ్మ ఆలయ గుమ్మానికి సుమారు 2 లక్షల విలువైన వెండి తొడుగును భక్తి శ్రద్ధలతో సమర్పించిన కొట్టు మధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ఆయన కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు. ఆషాఢ మాస వేళ భక్తి పారవస్యంలో నిర్వహించిన ఈ సారె సమర్పణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాక రామచంద్రరావు, బలుసు రమేష్, తోత బాలాజీ కుమార్, బొప్పన నాగరాజు, యలమత్తి రవిశంకర్ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగానమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. వేపకుమాలతో పసుపు కుంకుమతో కుంభం పోయుట చూడు కనులారా, బోనం మోసే తల్లులు భక్తితో నడుచునే అమ్మ చూపే కరుణా పరామా. డప్పు మోగే మోతలే దేవి అడుగుల తాళమే, జయ జయ అమ్మవారు అభయం ఇయ్యవే. మెడలపై అమ్మవారు మెరుపుల
కాంతిలో జాతర వీధుల నడుచుచుండగా కొబ్బరికాయలు పగిలే కర్పూరం వెలిగే భక్తుల గుండెల్లో దీపమా గజ్జల శబ్దమాడే గుండెలు తాళమాడే శక్తి రూపిణి అమ్మా శరణు శరణమ్మా గుడి మెట్లెక్కి అమ్మ అభిషేకం అందుకో పూల వర్షం కురిసెనే కంటి నిండా నీ దర్శనం జన్మ ధన్యమయ్యనే జయ జయ అమ్మవారు గ్రామదేవత తల్లి కాపాడు మా ఊరిని కరుణ చూపు తల్లి జయ జయ అమ్మవారు గ్రామదేవత తల్లి జాతరలో దర్శనమిచ్చే శక్తి శ్రీ గంగారామ తల్లికి శ్రీ గంగారామ తల్లికి శ్రీ మాలచమ్మ తల్లికి జై శ్రీరామ్. ఈరోజు ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి గ్రామ దేవత అయినటువంటి ఆదిమూలస్వామి తల్లి, గంగానమ్మ తల్లి, అంకాలమ్మ తల్లికి మన గ్రామ నడిపుట్టినటువంటి ఉన్నటువంటి శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం నుండి మన గ్రామ ఆడపడుచులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మవారికి బోనాలు తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఇక్కడంతా కూడా రైతువారీగా ఇదంతా కూడా ఇక్కడ వ్యవసాయం జరిగేటువంటి ప్రాంతం ఇదంతా కూడా మరి పంటలన్నీ కూడా బాగా పండి అలాగే అందరూ కూడా సౌఖ్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. మరి అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని సర్వజన సుగుణోభవంతో అంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై గంగానమ్మ తల్లికి. కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో వీచేసినటువంటి గంగానమ్మ, అంకాలమ్మ, మాలచ్చమ్మ తల్లి గుడి దగ్గర వాళ్ళ బోనాల పండుగ జరుగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులందరూ కలిపి అమ్మవారికి సారి, పాలు అన్నీ తీసుకొచ్చి పొంగల్ పొంగిచ్చే కార్యక్రమం ఇక్కడ వాళ్ళ తలంచి గ్రామస్తులందరూ చేస్తున్నారు. కమిటీ వారు అందరూ కలిపి చేస్తున్నారు. దానికి ఈ రోజున ఏలూరు కొట్టు మధు గారు అమ్మవారికి ఇత్తడి తోరణం గుమ్మానికి అంతరాలయానికి సుమారు 2 లక్షలు వ్యయం చేసి అమ్మవారికి తోరణం చేయించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తులందరి తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి అందరికీ కూడా ఉండి గ్రామాన్ని ఎప్పుడూ ఆవిడ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గంగా. ఏలూరు నగరానికి తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పంప్ హౌస్లో వైసీపీ నాయకులు అనాధికారికంగా వెళ్లి ఇష్టం వచ్చినట్లు మోటార్లను ఆపరేట్ చేయడంతో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిందని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు ఆరోపించారు. ఆదివారం దెందులూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన దెబ్బతిన్న యంత్రాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను చూపిస్తూ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ పరిశీలన పేరుతో పంప్ హౌస్లోకి ప్రవేశించిన కొందరు వైసీపీ నాయకులు సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే విద్యుత్ ప్యానెల్ను ఆపరేట్ చేయడంతో మోటార్ల పనితీరు ఒక్కసారిగా నిలిచిపోయిందన్నారు. దీంతో ట్యాంక్లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఆగిపోవడమే కాకుండా పంప్ సెట్లోని బేరింగ్ కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ యార్డులోకి ప్రవేశించి 650 kV, 250 kV లైన్ల ద్వారా వచ్చే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో జనరేటర్లోని ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా పనిచేయకుండా పోయిందని చెప్పారు. దెబ్బతిన్న పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి సుమారు 55 లక్షల నుంచి 60 లక్షల వరకు వ్యయమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు అత్యవసర మరమ్మతులు
మరమ్మతుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, వాటి ఆధారంగా ఖర్చు అంచనా ఖరారవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మేయర్ ఆదేశాల మేరకు రోజుకు 2 పూటల నీటి సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని చెప్పారు. కొంతమంది చేసిన నిర్లక్ష్య చర్యల వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా మున్సిపల్ సిబ్బంది నిరంతరం శ్రమించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగర ప్రజలకు 2 పూటలా మంచినీరు అందించేలా చర్యలు కొనసాగుతాయని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ నారాయణరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పవన్తో పాటు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మన మోటార్లన్నీ కూడా రన్ చేసుకొని యథావిధిగా నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఇబ్బంది లేకుండా 2 పూటలు ఇచ్చే ప్రయత్నం చేద్దామన్నారు. అది ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు నిర్ణయం మేరకు మేమైతే అన్ని అరేంజ్ చేసుకొని రెడీ చేసుకొని 2 పూటలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో అందుబాటులో రావాలంటే ఎంత పడుతుంది? సార్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావాలంటే ఎంత రోజు పడుతుంది? పవర్ ఫ్యాక్టరీ ఇంప్రూవ్మెంట్కి మీరు వచ్చి ఆటో ఏపీఎఫ్సి ఎంఈ గారు సార్ మీరు పర్లేదు. ఇవి లేటెస్ట్గా మనము ఈ 1000 kVA ట్రాన్స్ఫార్మర్ కొత్తగా తెచ్చాము. దాంతోపాటు ఆ సర్ఛార్జ్ను అవాయిడ్ చేయడానికి ఈ పవర్ ఫ్యాక్టర్ కేవీఆ కెపాసిటర్స్ తెప్పించడం జరిగింది. ఇవి 375 కేవీఆర్ ఈ పంప్ సెట్లకు సంబంధించింది. తర్వాత అక్కడ ఉన్నాయి 625 చెక్ చేస్తే పొద్దున మన వాళ్ళు 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా బంక్ అయినాయి. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటున్నాము. గ్రీన్ ప్లేస్లో చెప్పాను కదా, ఇది రిపేర్ పంపించి మనం గ్రీన్ సిటీలో 315 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది తెప్పించి గ్రీన్ ప్లేస్లో ఇది పెట్టి వాటర్ సప్లైకి ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సెక్యూరిటీ ఉన్నారు, అంటే వాళ్ళు వాచ్ అండ్ వాడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అదే గమనించి కేకలు వేసే లోపల పారిపోయినారు. సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఇంకా చేసుకోవాలి. అలాగే జనరేటర్ కూడా పోయిందన్నాను కదా, జనరేటర్ ఆ తర్వాత నిన్న వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు రావటం వల్ల నాకు ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి, మోటారు పోయింది, 150 HP మోటారు, ఈ జనరేటర్ యొక్క ఏబిఆర్ కూడా దెబ్బతింది. ఇవన్నీ పోవడం వల్ల ఏమైనా అనుమానం ఉందండి? ఇది చూస్తూ ఉంటే మరి అంతకుముందు మనకు ప్రాబ్లమే లేదు. ఆ 24 వాళ్ళు రావడము, తర్వాత రాత్రి నీళ్ళు రావడం చూస్తే కొద్దిగా అనుమానాస్పదంగా కావాలని ఏదో మనకు ఇప్పుడు వాటర్ సప్లైకి ఇంటరప్షన్ కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనో, అధికారుల నిర్లక్ష్యం చెప్పాలనో, మరి ఎవరైనా పన్నాగం పన్నారేమో తెలీదు. మొత్తానికి ఈ 2 రోజుల్లో ఈ మార్పులన్నీ జరిగినాయి. నాకు ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే సార్ దృష్టిలో కూడా ఉంచానండి. హలో, ఇది గ్రీన్ సిటీలోకి ఇక్కడ తెచ్చాను. గంగాధర్ ఫోన్ చేస్తే ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్య లాడ్జ్ కాన్ఫరెన్స్ హాల్లో అసోసియేషన్ అధ్యక్షులు కెవి సత్యనారాయణ అధ్యక్షతన సభ్యుల సమావేశం నిర్వహించారు. వ్యాపార వర్గాల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఎలక్ట్రికల్ మెటీరియల్, పంప్లింగ్, శానిటరీ సామగ్రిని అందించి వారి నమ్మకాన్ని పొందేందుకు కృషి చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తున్న మధ్యతరగతి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అసోసియేషన్ తరపున సభ్యుల సహకారంతో వారికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు.
ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతి ఆదివారం ఒక షాప్ తెరిచి ఉంచేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా MSN మార్కెటింగ్ సంస్థ ప్రతినిధి MS సత్యనారాయణ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారంగా 25,000 రూపాయల విలువైన చెక్కును అసోసియేషన్ అధ్యక్షులు KV సత్యనారాయణకు అందజేశారు. వారి సేవలను అసోసియేషన్ సభ్యులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సూర్య ఎలక్ట్రికల్స్ చామత్తి గణేష్, అసోసియేషన్ అధ్యక్షులు KV సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి SV సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ల MSN మార్కెటింగ్ ప్రతినిధులు మంగీలాల్, జాయింట్ సెక్రటరీ లింగమల్లు శ్రీనివాసరావు, కోశాధికారి M ప్రకాష్, కిషోర్, రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. శానిటరీ మర్చెంట్స్ అసోసియేషన్ అభివృద్ధి నిమిత్తం మన MSN ఆర్ట్ వ్యాపార ప్రయత్నం చేయాలి. వ్యాపార వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. కష్టంలో ఉన్న తోటి వ్యాపారస్తుల్ని ఆదుకునే ప్రయత్నం. ది ఏలూరు ఎలక్ట్రికల్ శానిటరీ మర్చెంట్స్ అసోసియేషన్ ఏలూరులో స్థాపించి 16 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కొత్త కార్యవర్గం ఏర్పడి మన జనవరి 2026 నుంచి కొత్త కార్యవర్గం ఏర్పడింది. దానికి ప్రెసిడెంట్గా పాండురంగ ఇంజనీరింగ్ కంపెనీ సత్యనారాయణ అనే నేను, భాను ఎలక్ట్రికల్స్ సత్యనారాయణ గారు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా MSN ఎలక్ట్రికల్స్ వారు ఇది చేయాల్సింది. అందరూ ఇప్పుడు పూర్వం నుంచి ఉన్నవాళ్ళు కాకుండా ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన ఏలూరులో ఏర్పడిన మార్వాడీలు అందరం కలిసి ఐకమత్యంగా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక కార్యక్రమం పెట్టుకొని నెలవారీ సమావేశాలు పెట్టుకొని మాకున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి వినియోగదారులకి ఎలాగ సేవలు అందించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ చేసుకొని మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఈ నెల తీసుకున్న కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఇంతకుముందు నుంచి మేము ప్రతి నెల 4వ ఆదివారం అందరూ షాపులు కట్టేస్తున్నామండి. అది దానివల్ల వినియోగదారులకు ఇబ్బంది పడుతుందనే విషయంలో ఈ నెలని వచ్చే ఆగస్టు నెల నుంచి ప్రతి ఆఖరి ఆదివారం ఎవరో ఒక షాపుని తీసి వినియోగదారులకి ఇబ్బంది లేకుండా ఒక షాప్ తీయాలని నిర్ణయించామండి. అది ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం అండి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ శానిటరీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ మంత్లీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఓన్లీ మన సమస్యలను పరిష్కరించుకుంటంతో పాటు ఇంకా మనం సమాజానికి ఎట్లాంటి అభివృద్ధి పదంలో సమాజానికి మంచి సేవలు అందించాలి, మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఎలా అందించాలనేది నిర్ణయం తీసుకుంటాం కూడా జరిగింది. ఇందులో భాగంగా ప్రతి నెల 4వ ఆదివారం సెలవు ప్రకటించడం జరిగింది ఇంతకుముందు. దానివల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడంతో ఈ ప్రతి నెల కూడా 4వ ఆదివారం ఒక షాప్ తీసుకుని వ్యాపారం చేసుకున్నటానికి అందరూ కూడా నెలవారీ సమావేశంలో అందరు సభ్యుల అంగీకారంతో ముందుకు జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మేము మా అసోసియేషన్ తరఫున అన్ని షాపుల వాళ్ళు కూడా నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం జరిగినది. థ్యాంక్ యూ. ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ లింగమల్లు శ్రీనివాసరావు. అసోసియేషను అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో వినియోగదారులకు మంచి మెటీరియల్ అమ్మి వ్యాపార అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ అసోసియేషను పునరుద్ధరించి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సభ్యుల సహకారంతో ఒక సామాన్యమైన షాపులు కూడా జీవన విధానం కొనసాగిస్తున్నారు. వాళ్ళ కోసం కూడా అసోసియేషను వాళ్ళ అభివృద్ధికి కూడా కృషి చేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మా అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. బావిశెట్టివారిపేటలోని శ్రీ భూలోకమ్మ తల్లి పంచమ సంవత్సర సారె మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనా, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సతీమణి జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమంలో మహిళలతో కలిసి ఊరేగింపుగా బయలుదేరి భూలోకమ్మకి ఆలయం వద్ద సారె సమర్పించారు. ఈ సందర్భంగా బడేటి మీనా మాట్లాడుతూ భూలోకమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఇమ్మంది చంద్రశేఖర్, మేకల సీతారామయ్య, నాగులపల్లి గంగాధర్రావు, వళ్ల శ్రీను, బావిశెట్టి నందకుమార్, శంకాబత్తుల నాగరాజు, వెంపల అనిల్, లంకల్పల్లి సతీష్, ఇలపకుర్తి నారాయణరావు, పల్లంట్ల జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. చేశారు బాగుంటాయండి బాబు. ఎవరికి చేస్తారు? ఎవరికి
విద్యార్థులు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పాటినవలస రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ అనంతరం మెరిట్ జాబితా విడుదల చేయకుండా పోస్టులు భర్తీ చేశారని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఈ నెల 28న ఏలూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న నిరసన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి మోహన్ చందుతో పాటు పార్టీ నాయకులు, విద్యార్థి యోజన విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిలుపు మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జకంపూడి రాజా గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశంలో యువకులు మరియు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నుండి ప్రారంభమై వేలాదిగా విద్యార్థులు, యువకులు మరియు నిరుద్యోగ యువతతో పాదయాత్రగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే యువకులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఈ నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నాం. దగాపడ్డ ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా పాల్గొనండి. మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. నా పేరు పాతినవలస రాజేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులైనటువంటి పానుగంటి చైతన్య గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క పడుతున్నటువంటి బాధల్ని, అదేవిధంగా గవర్నమెంట్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో రేపు జరగబోయేటువంటి 28వ తారీఖున ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, యువతులు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మరి జక్కంపూడి రాజా గారి ఆదేశాల మేరకు మరి రాబో 28వ తారీఖున కామిరెడ్డి నాని అన్న అధ్యక్షతన జరగబోవు ఈ నిరసన ర్యాలీలో యువతరం అంతా పాల్గొని మీ యొక్క గళాన్ని వినిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా కేవలం నిట్ పరీక్షల వైపు మాత్రమే చూస్తుంది. మరి మన రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద మన వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు నుంచి కూడా పోరాడుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సిజేపీ పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుని మన రాష్ట్రంలో జరిగిన నిరుద్యోగులకి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నా. శనివారం సాయంత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిచిగన్ రాష్ట్రం నోవై డెట్రాయిట్ నగరంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం మరియు కల్చరల్ సెంటర్ ఆడిటోరియంలో కళారత్న కేవీ సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించి సమర్పించిన
శ్రీ విష్ణు కళ్యాణం ఎంతో అద్భుతంగా ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమం ఎస్వి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ మరియు తానా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ విష్ణు కళ్యాణం రూపకంలో కళారత్న కెవి సత్యనారాయణ రచించిన రుక్మిణి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, అదేవిధంగా డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ రచించిన గోదా కళ్యాణంలోని ముఖ్య ఘట్టాలతో నృత్య రూపకం ప్రదర్శించడమైంది. 47 మంది స్థానిక నాట్య గురువులు, నాట్య కళాకారులతో ఈ నృత్య రూపకం రూపొందించడమైంది. ప్రదర్శన అనంతరం కళారత్న కెవి సత్యనారాయణను ఈ 3 సంస్థల సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అనేక సంస్థల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. డిటిఏ అధ్యక్షులు పాల్గొని కెవి సత్యనారాయణ కళకు వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు. కార్యనిర్వాహక వర్గం వారిని, ఉత్తర అమెరికా తెలుగు సంఘం కార్యనిర్వాహక వర్గం వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ శ్రీ రవి గుళ్ళపల్లి గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు గారు, ట్రెజరర్ చలపతి కోడూరు గారు, జాయింట్ ట్రెజరర్ వెంకట్ గోటూరు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివాజీ గారు, కిచెన్ కమిటీ చైర్మన్ బాలా గారు, పూజా కమిటీ చైర్మన్ వినోద గారు, ఫ్లవర్ కమిటీ చైర్మన్ శారదా గారు, అలాగే బోర్డు సభ్యులు శ్రీ వేణు సూరపరాజు గారు, వీరు ఎస్వి టెంపుల్ తరఫున ఈ కార్యక్రమానికి ఎంతో సహాయాన్ని ప్రతి సంవత్సరం అందిస్తూనే ఉన్నారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున శ్రీ కిరణ్ దుగ్గిరాల ఫౌండేషన్ ట్రస్టీ, అలాగే టీమ్ స్క్వేర్ శ్రీ జోగేశ్వరరావు పెద్దిపోయిన గారు శాలువాతో, అలాగే ఎంతో ఆత్మీయంగా మనం తయారు చేసినటువంటి ఫలకంతో వారిని సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న వారందరినీ కోరుతూ ఉన్నాం. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ చెలో కలెక్టరేట్కు కార్మికులు తరలి రావాలని సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి మంచెల్లి సాకు పిలుపునిచ్చారు. సిఐటియు ఏలూరు నగర కమిటీ సమావేశం నగర అధ్యక్షులు వైఎస్ కనకారావు అధ్యక్షతన ఆదివారం సంఘ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో చెలో కలెక్టరేట్ ప్రచార వాల్ పోస్టర్లను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పరిశ్రమల్లో, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, ప్రైవేటు విద్యా సంస్థల్లో వేలాది మంది కార్మికులు అరకొర వేతనాలతో పనిచేస్తూ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. కార్మిక చట్టాలు, హక్కులు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలియజేశారు. కార్మికులకు కనీస వేతనం 2010 సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెంచలేదని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు. 30వ తేదీ కలెక్టరేట్ వద్ద వేలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ నాయకులు పంపన రవికుమార్, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు వివిఎన్ ప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు శేఖర్, ఎడ్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు టౌన్ కమిటీగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా గత చాలా కాలంగా కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అలాగే వేతనాలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని సిఐటియు కమిటీగా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రైవేటు ఉద్యోగస్తులు, అలాగే ఉద్యోగస్తులు, వివిధ రంగాలకు చెందినటువంటి ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో, ఎవరైతే పని దోపిడీకి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా మాత్రమే మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన హక్కును సాధించుకోవడం కోసం అందరూ కూడా కదిలి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి
ఈ నెల 30వ తారీఖున సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉద్యోగస్తులు అలాగే ప్రైవేట్ ఉద్యోగులందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడతాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అది అమలయ్యే వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాటం కంటిన్యూషన్ జరుగుతుందని, ఈ పోరాటం మద్దతుగా ఉద్యోగులు అలాగే ప్రైవేట్ ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని, అంగన్వాడీ ఆశ ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా 37వ తారీఖున పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సిఐటియు నగర కమిటీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి తెలియపరుస్తూ ఆ కార్యక్రమాన్ని జరపడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా భీమడోలు గ్రామస్తులు గ్రామదేవతలకు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఆదివారం భీమడోలు సంత మార్కెట్ వీధిలోని మహిళలు సుమారు 70 మంది మహిళలు గ్రామంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించి గ్రామంలోని ప్రధాన ఆలయాలైన శ్రీ విఘ్నేశ్వర, శ్రీ భీమేశ్వర, వెంకటేశ్వర ఆలయాల్లో తొలుత పూజలు చేసి అనంతరం గ్రామదేవతలు ఆలయం వద్ద గంగానమ్మ, మహిలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, పోతురాజు బాబులకు స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పానకం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, దేశ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవార్ల ఆలయం నిర్మించి 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రామస్తులు సారె సమర్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శివపీఠం గురుస్వామి పేరాబత్తల వెంకటేశ్వరరావు, నడికట్ల చిరంజీవి, లక్ష్మీదుర్గ, కొండవీటి విజయగౌరి, పందిరిపల్లి సంపూర్ణమ్మ, ఆలయ నిర్వాహకులు యలమత్తి సత్యబాబు, అర్చకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. మన భీమడోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ మహాలక్ష్మి మధ్యవార్లకి మన హిందూ స్త్రీలంతా కలిసి సారి పట్టుకొచ్చారు. ఈ యొక్క సారి ఆషాఢ మాసం శుభ సందర్భంగా అమ్మవార్లకి సారి సమర్పిస్తున్నారు. సారి సమర్పించడానికి గల కారణం ఏంటంటే మన యొక్క దేశ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, ఈ యొక్క రైతుల అభివృద్ధి ఇవన్నీ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క సారిని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, భద్రవమ్మ, పోతురాజు బాబు గారి యొక్క ఆశీస్సులు గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు ఈ ఆషాఢ కావిడిని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిష్ట అయిన 18 సంవత్సరాలకి ఇదే మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారికి ఈ సారి పట్టుకు రావడం ఈ గ్రామస్తులు చేసుకున్న పుణ్యం. అలాగే ఈ గ్రామ క్షేమం కోసం వాళ్ళంతా కూడా చాలా సమకూర్చి ఈ కార్యక్రమం నెరవేర్చారు. నేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.